మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ మాస్ ప్లానింగ్ మామూలుగా లేదు. ఒక్క సినిమా 2 పాత్రలు, 10 అవతారాలు, ఒక్కో పాత్ర 5 గెటప్స్. ఇవి డ్రాగన్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేయబోతున్న ప్రయోగాలు. అసలే తండ్రి కొడుకుల పాత్రలో ఫస్ట్ టైం డాన్ మాఫియా కంటెంట్ని కనెక్ట్ చేస్తున్నారు. అలాంటి టైంలో దశావతారాల ఎమోషనే మైండ్ బెండింగ్గా ఉండబోతోందా? డ్రాగన్ ఒక డాన్ కథని ప్రచారం జరుగుతోంది కాదు, డాన్ కొడుక్కి రివెంజ్ కథని ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడ సీన్లోకి రా ఏజెంట్స్ వస్తున్నారు. అందుకే ఇందులో ఎన్టీఆర్ 10 అవతారాలు ఎత్తబోతున్నాడా? తన 10 అవతారాల వెనక రియల్ ఇన్సిడెంట్స్ మాత్రమే కాదు, రియల్ పర్సన్ కూడా ఉన్నాడా? సో కేజీఎఫ్ రియల్ గోల్డ్ మాఫియాను ఫిక్షన్ వేలో నెరేట్ చేసినట్టు ప్రశాంత్ నీల్ డ్రాగన్ గన్లో రియల్ బుల్లెట్స్ పెట్టాడా? హ్యావ్ ఎ లుక్. ఒకే హీరో 10 అవతారాలు ఎత్తడం దశావతారంలో కమల్ని చూశాక థ్రిల్ అయ్యాం. కాకపోతే కథ వీక్గా ఉండటంతో అందులో 10 అవతారాల ప్రయోగం గొప్పగా అనిపించలేదనే కమెంట్లు వచ్చాయి. కమల్ హాసన్ పర్ఫార్మెన్స్కి ఎవరూ వంక పెట్టలేరు. తన మేకప్కి, పాత్రల లుక్కి కిక్ తక్కువేం లేదు. కానీ కథాలోపమే దశావతారం అన్న ఎక్స్పెరిమెంట్ని ఎలివేట్ చేయలేదు. కానీ ఇక్కడ ఏకంగా కమల్ చేసిన ప్రయోగాన్ని మించేలా ప్రయోగం చేస్తున్నాడు ఎన్టీఆర్. తను కూడా దశావతారాలు ఎత్తుతున్నాడు. కాకపోతే అందులో 2 అవతారాలు అదనం. అంటే పరోక్షంగా తను వేసేది 12 అవతారాలు. ఆల్రెడీ ఇందులో సీనియర్ డ్రాగన్, జూనియర్ డ్రాగన్ అంటే తండ్రి కొడుకుల పాత్రలు వేస్తున్నాడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆల్మోస్ట్ ఈ ప్రచారం మీద ప్రశాంత్ నీల్ నుంచి నెగిటివ్ కమెంట్స్ రాలేదు. అంటే అది రూమర్ కాదు, రియల్ అని తేలింది. ఇక తేలాల్సింది తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించే ఎన్టీఆర్. కేవలం తండ్రి కొడుకుగానే కాదు, అందులో కూడా మల్టిపుల్ లేయర్స్లో గెటప్స్తో షాక్ ఇవ్వబోతున్నాడు. ఇది కేవలం డాన్ కమ్ డ్రాగన్ కహాని మాత్రమే కాదు. సన్న ఎన్టీఆర్ తండ్రి పాత్ర వేస్తుంటే కాస్త బొద్దుగా ఉండే 6 ప్యాక్స్ ఎన్టీఆర్ జూనియర్ డ్రాగన్గా కనిపించబోతున్నాడు. ఇక ఇది ఓ రా ఏజెంట్ కథ అని ఆలస్యంగా రివీల్ అవుతుంది. ఓ రకంగా బాలీవుడ్ మూవీ ఏక్తా టైగర్లా ఓ రియల్ ఏజెంట్ టైగర్ కథని ఫిక్షన్ చేసినట్లు ఇక్కడ డ్రాగన్ కూడా రియల్ స్టోరీ బేస్డ్గానే వస్తుంది. లైఫ్లో నిజంగా రా ఏజెంట్స్గా ఒకరికి తెలియకుండా ఒకరు రాలో చేరి వేరువేరు ఆపరేషన్స్లో ఏజెంట్స్గా పనిచేసే వ్యక్తులుగా ఎన్టీఆర్ 2 పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒక్కో పాత్ర 5 చొప్పున గెటప్స్ వేయబోతుందట. అయితే అనుకోకుండా తన తండ్రిని కలిశాక తను ఏజెంట్ అని తెలిసేలోపు ఆ పాత్రకి ముగింపు పలుకుతుందట. కోలార్ గోల్డ్ మైన్స్ కథని బేస్ చేసుకొని కేజీఎఫ్ తీసినట్టే ఇండియన్ సీక్రెట్ రా ఏజెంట్స్ అయిన ఓ తండ్రి కొడుకుల కథని ప్రేరణగా తీసుకుని డ్రాగన్ని తీస్తున్నాడట ప్రశాంత్ నీల్. కాకపోతే రియల్ కథకే డ్రగ్ మాఫియాని జోడించి అండర్ కవర్ ఏజెంట్ డాన్ అయితే ఎలా ఉంటుందనే కామన్ పాయింట్తో కథ రాబోతుంది. డ్రాగన్లో కథ పరంగా రియలిస్టిక్ కంటెంట్తో పాటు పాత్రల్లో గెటప్స్ పరంగా ఊహించనన్ని ప్రయోగాలు ఉండేలా ఉన్నాయి. ఫిలిం టీమ్ ఈ లీకులతో కంగారు పడట్లేదు. ఇంకా ప్రమోషన్గానే కాదు, ఆడియన్స్ కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతారనే ఫీల్ అవుతుందట ఫిలిం టీం.